గుజరాత్ రాష్ట్రంలోని పారిశ్రామిక నగరం పేరు సూరత్. మండిపోతున్న ఎండలు, నిశ్శబ్దంగా ఉండే ఒక ఖరీదైన కాలనీ. ఆ కాలనీలో రక్తం గడ్డకట్టించే ఒక దారుణమైన హత్య. ఈ కథ మిమ్మల్ని మనుషుల స్వార్థం, అప్పుల ఊబి మరియు కళ్ళు చెదిరే ఒక అసాధ్యమైన క్రైమ్ మిస్టరీలోకి తీసుకెళ్తుంది. సూరత్ నగరం డైమండ్స్, టెక్స్టైల్స్ వ్యాపారాలకే కాదు, లెక్కలు లేని చీకటి ఫైనాన్స్ వ్యాపారాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఆ నగరంలోని ఒక ప్రశాంతమైన మిడిల్ క్లాస్ కాలనీలో ఉండే భాస్కర్ ఒక కరుడుగట్టిన తాకట్టు వ్యాపారి. వడ్డీలు కట్టకపోతే పేదవాళ్ల ఇళ్ల డాక్యుమెంట్లు లాక్కోవడం, ఆడవాళ్ల మెడలో తాలిబొట్లు సైతం నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్లడం వాడి నైజం. వాడంటే ఆ కాలనీలో అందరికీ భయంతో కూడిన విపరీతమైన కోపం ఉండేది. వాడి భార్య పేరు జానకి. ఒక రాక్షసుడి చేతిలో చిక్కుకున్న అమాయకురాలిలా ఎప్పుడూ భర్త చేతిలో దెబ్బలు తింటూ కన్నీళ్లతో కాలం వెల్లదీస్తుంటుంది. ఒకసారి మీరే ఊహించుకోండి, ఒక వడ్డీ వ్యాపారి వాడి చేతిలో టార్చర్ అనుభవించే భార్య. ఇదొక కామన్ స్టోరీలా అనిపిస్తుంది కదా, కానీ క్రైమ్ థ్రిల్లర్స్లో ఈ అమాయకత్వం అనేది ఎప్పుడూ ఒక ముసుగు మాత్రమే. భాస్కర్కి కాలనీ మొత్తం శత్రువులే. అంటే హంతకుడు ఎవరైనా కావచ్చు, కానీ మర్డర్ జరిగిన ఆ సెకను, ఆ సైలెంట్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఇది కోపంతో చేసిన మర్డర్ కాదు, పక్కా స్కెచ్ వేసి మరీ చేసిన కిరాతకమని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ నిశ్శబ్దం వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అది మే నెల, పచ్చి వేసవి కాలం. సూరత్లో ఎండలు దహించి వేస్తున్నాయి. రాత్రి 8 గంటలు దాటుతున్న ఉక్కపోత భయంకరంగా ఉంది. భాస్కర్ తన 2 అంతస్తుల ఇంటి హాల్లో ఉన్న ఖరీదైన సోఫాలో కూర్చొని ఉన్నాడు. చేతిలో మందు గ్లాస్. ఎదురుగా టీవీలో గుజరాతీ న్యూస్ ఛానల్ నడుస్తుంది. ఏసీ గాలికి హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. భాస్కర్ తన మందు గ్లాస్ ని కరెక్ట్ గా నోటి దగ్గరకు తీసుకెళ్తున్న ఆ సమయంలో సోఫా వెనక నుండి ఒక అదృశ్య నీడ సైలెంట్ గా పైకి లేచింది. ఒక చేత్తో భాస్కర్ ముఖాన్ని వెనక్కి లాగిపట్టి, ఇంకో చేత్తో పదునైన కత్తి తీసుకొని వాడి గొంతును ఎడమ నుండి కుడికి ఒక్క వేటుతో అత్యంత కిరాతకంగా కోసేసింది. భాస్కర్ చేతిలో ఉన్న గ్లాస్ పగిలిపోయి వాడి మెడలోని నరం తెగి రక్తం ఫౌంటైన్లా ఎదురుగా ఉన్న టీవీ స్క్రీన్ మీద చిమ్మింది. ఎవరినీ బతకనివ్వని ఆ వడ్డీ వ్యాపారి ఒక్క అరుపు కూడా అరవకుండా కేవలం 2 నిమిషాల్లో ప్రాణాలు వదిలేశాడు. హంతకుడు అంతే సైలెంట్గా ఆ చీకటి ఇంట్లో గాల్లో కలిసిపోయాడు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో బయట నుండి వచ్చిన జానకి తన దగ్గర ఉన్న తాళంతో ఇంటి మెయిన్ డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టింది. రక్తపు మడుగులో తల పక్కకు వాలిపోయి కళ్ళు తేలేసి ఉన్న తన భర్త శవాన్ని చూడగానే ఆమె గొంతులో నుంచి ఒక భయంకరమైన అరుపు బయటకొచ్చింది. ఆ అరుపుకు కాలనీ జనాలు మొత్తం అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి గుమిగూడారు. అరగంటలో సూరత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దేవా తన పోలీసు బృందంతో క్రైమ్ సీన్ కు చేరుకున్నాడు. దేవా చాలా షార్ప్ అండ్ లాజికల్ పోలీస్ ఆఫీసర్. దేవా ఆ హాల్ అంతా తిరిగి చూశాడు. ఆ ఇంటికి వెనక వైపున్న తలుపు లోపలి నుండే గడియ పెట్టుంది. కిటికీలన్నీ కూడా లోపల నుండే లాక్ చేసి ఉన్నాయి. ఇంటి వెనక గోడలు 10 అడుగుల ఎత్తుండి పైన పగిలిన గాజు ముక్కలున్నాయి. అక్కడి నుండి ఎవరూ దూకలేరు. అంటే హంతకుడు ఖచ్చితంగా ఇంటి ముందున్న మెయిన్ గేట్ ద్వారానే లోపలికి రావాలి, మర్డర్ చేశాక కూడా అదే గేట్ ద్వారా బయటికి వెళ్ళాలి అని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. దేవా దృష్టిలో 3 వ్యక్తుల మీద బలమైన అనుమానం పడింది. వాళ్ళెవరో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కామెంట్ చేయడం ద్వారా మా వీడియో ఎంతవరకు వైరల్ అవుతుందో మాకు అర్థమవుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. మొదటి అనుమానితుడు స్కూల్ టీచర్ రంగారావు. భాస్కర్ ఇంటి ముందున్న వీధిలో ఆ రోజు సాయంత్రం ఒక పెద్ద గొడవ జరిగింది. ఒక లోకల్ స్కూల్ టీచర్ అయిన రంగారావు తన కూతురి ఆపరేషన్ కోసం తన ఇంటి పేపర్లు భాస్కర్ దగ్గర తాకట్టు పెట్టాడు. అప్పు తీర్చలేకపోవడంతో భాస్కర్ రంగారావు ఇంటిని లాక్కున్నాడు. ఆ రోజు సాయంత్రం రంగారావు వచ్చి భాస్కర్ కాళ్ల మీద పడి బతిమిలాడితే భాస్కర్ వాడిని బూతులు తిట్టి ముఖం మీద రక్తం వచ్చేలా కొట్టి బయటకు గెంటేశాడు. దాంతో దేవా రంగారావును స్టేషన్కు లాక్కొచ్చి విచారించాడు. అప్పుడు రంగారావు ఏడుస్తూ, సార్, వాడు నన్ను కొట్టాడు అన్న కోపంతో నేను వాడి ఇంటికి వెళ్ళాను. వాడి ఇంట్లో ఉన్న నా ఇంటి పేపర్లు దొంగిలించి పారిపోదామనుకున్నాను సార్, కానీ వాడు నన్ను చూసేశాడు. ఆ తర్వాత నా ముఖం మీద పిడిగుద్దులు గుద్ది బయటకు గెంటేశాడు. నేను అలా ఏడుస్తూ నా ఇంటికి వెళ్ళిపోయాను సార్. వాడిని చంపేంత ధైర్యం నాకెక్కడుంది సార్
అని ఏడుస్తూ జరిగింది చెప్పాడు. ఒక స్కూల్ టీచర్ కూతురి ఆపరేషన్ కోసం ఇల్లు పోగొట్టుకుంటే ఆ బాధ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. రంగారావుకి భాస్కర్ని చంపేంత కోపం ఉంది. కానీ అతను చంపాడా? ఒకవేళ చంపితే ఆ ఇంటి పేపర్లు తీసుకొని వెళ్ళిపోతాడు కదా. ఇక్కడ దేవా లాజిక్ కూడా అదే. రంగారావు కేవలం ఆవేశపడ్డాడు, కానీ హంతకుడు అతను అని మనం ఖచ్చితంగా చెప్పలేం. మరి ఇంకెవరు అనేది ఇప్పుడు చూద్దాం. రెండో అనుమానితుడు పక్కింటి వాడైన ప్రకాష్. భాస్కర్ ఇంటి పక్కనే ఉన్న బంగ్లా ప్రకాష్ది. ప్రకాష్ చూడటానికి చాలా సైలెంట్ పర్సన్. కానీ ఆ ఏరియాలో ఉండే ఒక వాచ్మెన్ దేవా దగ్గరకు వచ్చి ఒక చీకటి రహస్యం చెప్పాడు. సార్, భాస్కర్ ఊర్లో లేని టైం చూసుకొని ఆ ప్రకాష్ బాబు ఎప్పుడూ భాస్కర్ ఇంటికి వెళ్ళేవాడు. భాస్కర్ భార్య జానకితో వాడికి సీక్రెట్గా ఏదో అక్రమ సంబంధం నడుస్తుంది సార్ అని చెప్పగా దేవా వెంటనే ప్రకాష్ను నిలదీశాడు. దానికి ప్రకాష్ కంగారు పడిపోతూ, సార్, జానకి అంటే నాకు ఇష్టమే. నిన్న సాయంత్రం నా ఆఫీస్ పని మీద ఆ ఇంటికి వెళ్ళాను. భాస్కర్ నన్ను అవమానించి పంపేశాడు. అంతే సార్, నేను ఏ హత్య చేయలేదు సార్ అని బుకాయించాడు. మూడవ అనుమానితురాలు భార్య జానకి. భర్త చనిపోయాడని గుండెలు బాదుకొని ఏడుస్తున్న జానకిని దేవా విచారించాడు. అప్పటికే ఆమె చేతుల మీద ముఖం మీద పచ్చి గాయాలున్నాయి. సార్, నా మొగుడు ఒక రాక్షసుడు. నన్ను రోజు పశువును కొట్టినట్లు కొట్టేవాడు. నిన్న రాత్రి కూడా 8 గంటలకు నన్ను బెల్ట్తో కొట్టి వాతలు పెట్టాడు సార్. ఆ నరకం భరించలేక నేను ఏడుస్తూ బయటకు వెళ్ళి పక్క వీధిలో ఉన్న అంబాజీ గుడిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాను సార్. రాత్రి 9 గంటలకు ఎటు వెళ్లాలో తెలియక ఎవరూ లేక నా కర్మకాలి మళ్ళీ వెనక్కి వస్తే వాడు ఇలా శవమై పడి ఉన్నాడు సార్. నన్ను ఆ దేవుడే కాపాడాడు అని బోరున ఏడ్చింది. రంగారావు, ప్రకాష్, జానకి ముగ్గురికి ఏదో ఒక కారణం వల్ల భాస్కర్ని చంపేంత పచ్చి పగ ఉంది, ఉద్దేశం కూడా ఉంది. రంగారావు తన ఇంటి పేపర్లో లాక్కున్నాడన్న కోపంతో చంపాడా? ప్రకాష్ ఏమో జానకితో ఎఫ్ఐఆర్ వల్ల ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడానికి చంపాడా? లేదంటే ఆ భార్య జానకియే తన భర్త పెడుతున్న టార్చర్ తట్టుకోలేక తన ప్రియుడితో కలిసి హత్య చేసిందా? అసలు హంతకులెవరో ఇప్పుడు చూద్దాం. దేవా ఈ క్రైమ్ సీన్ ని ఛేదించడానికి భాస్కర్ వీధి చివరన కరెక్ట్గా వాడి ఇంటి మెయిన్ గేట్ ను ఫోకస్ చేస్తూ ఉన్న ఏకైక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను ఓపెన్ చేశాడు. ఆ ఫుటేజ్ లో రికార్డ్ అయిన టైం లైన్ చూసిన దేవా మైండ్ బ్లాక్ అయిపోయి అతనికి ఊపిరాడటం ఆగిపోయింది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో టైం రాత్రి 7:15 అవుతుంది. టీచర్ రంగారావు భాస్కర్ ఇంటి గేటు తీసుకుని లోపలికెళ్లాడు. రాత్రి 7:25 రంగారావు ముఖం మీద దెబ్బలతో కోపంగా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. అంటే రంగారావు హంతకుడు కాదు. ఆ తర్వాత రాత్రి 7:50 ప్రకాష్ చాలా టెన్షన్గా ఏదో ఫైల్ పట్టుకొని బయటకొచ్చి పారిపోయాడు. అంటే ప్రకాష్ కూడా ఆ టైంలో చంపలేదు. రాత్రి 8 గంటలకు భార్య జానకి ముఖం మీద గాయాలతో ఏడుస్తూ బయటకొచ్చి గేటు బయట నుండి గడియ పెట్టి గుడికి వెళ్ళిపోయింది. రాత్రి 8:30 గంటలప్పుడు వీడియో చూస్తూ ఉండగా ఇక్కడే దేవా గుండె ఆగిపోయే ఒక ట్విస్ట్ వచ్చింది. సీసీటీవీ కెమెరాలో ఒక విషయం స్పష్టంగా రికార్డ్ అయింది. భాస్కర్ తన హాలు కిటికీ దగ్గరకొచ్చి బయటకు చూస్తూ సిగరెట్ తాగుతున్నాడు. అంటే రాత్రి 8:30 గంటలకు భాస్కర్ బతికే ఉన్నాడు. అప్పుడు సమయం రాత్రి 9 గంటలు. గుడికి వెళ్లిన జానకి తిరిగి వచ్చి గేటు తీసుకుని లోపలికెళ్ళింది. రాత్రి సరిగ్గా 9:02 జానకి బయటకు పరిగెత్తుకొచ్చి నా మొగుడిని ఎవరో చంపేశారు అని కేకలేసింది. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇదొక పక్కా లాక్డ్ రూమ్ మిస్టరీ. 8:30 గంటలకు బతికున్నవాడు 9 గంటలకు శవంగా పడి ఉన్నాడు. కానీ ఆ అరగంటలో ఆ ఇంటి గేటు లోపలికి ఒక్క మనిషి కూడా వెళ్ళలేదు. చంపిన హంతకుడికి ఏమైనా రెక్కలున్నాయా ఏంటి? సీసీటీవీ టైం లైన్ చూస్తుంటే దేవా బుర్ర మాత్రమే కాదు, మన బుర్రలు కూడా బ్లాక్ అవుతున్నాయి. ఇదొక పర్ఫెక్ట్ ఇల్యూజన్. అసలు ఆ అరగంటలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. దేవా కుర్చీలోంచి షాక్తో లేచి నిలబడ్డాడు. అతని బుర్ర క్రాష్ అయిపోయింది. లాజిక్ ప్రకారం చూస్తే రాత్రి 8:30 గంటలకు భాస్కర్ తన ఇంట్లో బతికే ఉన్నాడు. రాత్రి 9 గంటలకు జానకి వెళ్లి చూసేసరికి వాడి పీక కోయబడి ఒక శవంగా పడి ఉన్నాడు. కానీ ఆ సీసీటీవీ కెమెరా సాక్షిగా రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల మధ్య ఆ ఇంటి గేటు దాటి ఏ ఒక్కరూ లోపలికి వెళ్ళలేదు. అలాగే ఏ ఒక్కరూ బయటకు రాలేదు. ఇంటి వెనక తలుపులు లోపల నుండి లాక్ చేసి ఉన్నాయి. ఎవరూ గోడలు దూకే ఛాన్స్ లేదు. మరి 8:30 గంటలకు బతికున్న భాస్కర్ను 9 గంటలలోపు ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండానే గొంతు కోసి ఎలా చంపారు? హంతకుడు ఏమైనా గాల్లో కలిసిపోయాడా? ఒకవేళ రాత్రి 9 గంటలకు లోపలికి వెళ్లిన భార్య జానకియే తను వెళ్లిన 2 నిమిషాల్లోనే వాడి గొంతు కోసి ఏడుపు నాటకం ఆడిందా? ఒకవేళ ఆమె 2 నిమిషాల్లో ఆ పని చేస్తే ఫౌంటైన్లా చిమ్మిన రక్తం ఆమె చీర మీద, చేతుల మీద ఒక్క చుక్క కూడా ఎందుకు పడలేదు?
ఆమె బట్టలు అస్సలు మారలేదు. పోనీ రంగారావు, ప్రకాష్లు చంపారా అంటే వాళ్ళు 8 గంటలకే అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లే నాటికి భాస్కర్ బతికే ఉన్నాడు. ఈ అసాధ్యమైన లాక్డ్ రూమ్ మిస్టరీలో చిక్కుకున్న ఇన్స్పెక్టర్ దేవాకి పిచ్చెక్కిపోతుంది. కళ్ళెదురుగా ఉన్న సీసీటీవీ కెమెరా అబద్ధం చెప్తుందా, లేదంటే ఆ ముగ్గురులో ఒకరు ఒక అద్భుతమైన సైకలాజికల్ పద్మవ్యూహాన్ని సృష్టించారా? అసలు ఆ అరగంటలో ఆ ఇంట్లో ఏం జరిగింది? కంటికి కనిపించని ఆ కిరాతక హంతకుడెవరు అనేది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. మరీ ముఖ్యంగా మీరిచ్చే పాజిటివ్ కామెంట్ మాకెంతో ఉపయోగపడుతుందండి. ఇన్స్పెక్టర్ దేవా కళ్ళెదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అతని మెదడును పూర్తిగా స్తంభింపచేసింది. ఏసీ ఫుల్లుగా ఉన్న కంట్రోల్ రూమ్ లో కూడా దేవా నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. రాత్రి 8 గంటలకు జానకి ఏడుస్తూ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. సరిగ్గా 9 గంటలకు తిరిగి ఇంటికి వచ్చింది. కరెక్ట్గా 8:30 గంటలకు భాస్కర్ కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్న దృశ్యం ఆ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. కానీ 9 గంటలకు చూస్తే అతను పీక కోయబడి శవంగా పడి ఉన్నాడు. ఇంటి లోపలికి ఎవరూ వెళ్ళలేదు, బయటకి ఎవరూ రాలేదు. దాంతో దేవా వెంటనే కుర్చీలో నుంచి లేచి జీపు తీసుకొని మళ్ళీ ఆ అర్ధరాత్రి ఆ క్రైమ్ సీన్కి చేరుకున్నాడు. ఆ ఇల్లంతా మళ్ళీ అణువణువునా స్కాన్ చేశాడు. దేవా బుర్రలో ఒక చిన్న అనుమానం పురుగులా తొలిచింది. హంతకుడు మెయిన్ గేట్ ద్వారా రాలేదు. ఇంటి వెనక చూస్తేనేమో 10 అడుగుల గోడ ఉంది. ఇంటి వెనక ఉన్న 10 అడుగుల గోడ దూకలేడు. మరి ఎటు నుండి లోపలికొచ్చాడు అని ఆలోచిస్తూ దేవా నెమ్మదిగా మెట్లెక్కి ఇంటి పైకప్పు మీదకు వెళ్ళాడు. సూరత్ నగరంలోని ఆ కాలనీ ఇళ్ల నిర్మాణం చాలా దగ్గరగా ఉంటుంది. దేవా తన టార్చ్ లైట్ వేసి చుట్టూ చూశాడు. భాస్కర్ ఇంటి టెర్రస్కు, పక్కింటి ప్రకాష్ బంగ్లా టెర్రస్కు మధ్య కేవలం 3 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆ 2 ఇళ్ల మధ్య ఉన్న గ్యాప్ మీద ఒక చిన్న ఇనుప నిచ్చెన అడ్డంగా పడి ఉంది. అది చూసిన దేవా పెదవులపై ఒక చిరునవ్వు, కళ్ళల్లో ఒక భయంకరమైన కోపం ఒకేసారి కనిపించాయి. గాట్ ఇట్, హంతకుడు మెయిన్ గేట్ నుండి రాలేదు. ప్రకాష్ ఇంటి టెర్రస్ మీద నుండి ఆ ఇనుప నిచ్చెన ద్వారా భాస్కర్ టెర్రస్ మీదకొచ్చి సైలెంట్ గా మెట్లు దిగి ఇంట్లోకి వచ్చాడు. సీసీటీవీ కెమెరా ఫోకస్ కేవలం మెయిన్ గేట్ మీద మాత్రమే ఉంది, టెర్రస్ మీద లేదు. అంటే ఈ మర్డర్ చేసింది ఖచ్చితంగా ప్రకాష్, జానకి ఇద్దరు కలిసే అని దేవా ఫిక్స్ అయిపోయాడు. సరిగ్గా అప్పుడే ఫోరెన్సిక్ డాక్టర్ నుండి దేవాకి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన దేవాతో ఫోరెన్సిక్ డాక్టర్, సార్, భాస్కర్ డెడ్ బాడీ టెంపరేచర్, రక్తం గడ్డకట్టిన విధానం చూస్తుంటే అతను కరెక్ట్ గా రాత్రి 7:55 నుండి 8 గంటల మధ్యలోనే చనిపోయాడు సార్. మీరు అనుకుంటున్నట్టు 8:30 గంటలకు కాదు అని ఆ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. అమ్మో, ఇదొక మైండ్ బ్లోయింగ్ ఫోరెన్సిక్ ట్విస్ట్ అనిపిస్తుంది కదా. 8 గంటలకే చచ్చిపోయిన వాడు 8:30 గంటలకు సిగరెట్ ఎలా తాగుతాడు? అంటే కెమెరాలో కనిపించింది భాస్కర్ కాదు, వాడిలా నటించిన ఇంకొకడు. ప్రియుడు, భార్య కలిసి పోలీసుల కళ్ళు కప్పడానికి సీసీటీవీ కెమెరాతో ఆడిన ఈ సైకలాజికల్ గేమ్ చూస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే. అయితే దేవా కూడా ఇదే అనుకున్నాడు. కానీ ప్రకాష్ చెప్పిన ఆ చీకటి నిజం వింటే ఈ ప్లాన్ వెనక ఉన్న అసలు శాడిజం ఏంటో మీకు అర్థమవుతుంది. ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పింది విన్న దేవాకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. 8 గంటలకు చచ్చిపోయిన వాడు 8:30 గంటలకు కిటికీ దగ్గర సిగరెట్ ఎలా తాగుతాడు? అంటే ఆ కిటికీ దగ్గర ఉన్నది భాస్కర్ కాదు. భాస్కర్ చొక్కా వేసుకొని అచ్చం వాడిలాగే సిగరెట్ తాగుతూ సీసీటీవీ కెమెరాకు కనిపించిన ఆ వ్యక్తి మరెవరో కాదు, టెర్రస్ మీద నుండి లోపలికొచ్చిన పక్కింటి ప్రకాష్. దేవా మెదడులో ఆ చీకటి పద్మవ్యూహం మొత్తం క్లియర్ అయిపోయింది. భాస్కర్ను చంపింది ఎవరో కాదు, వాడి భార్య జానకి. రాత్రి కరెక్ట్గా 7:55 భాస్కర్ మందు తాగుతుండగా ఆమె వెనక నుండి వెళ్ళి కత్తితో వాడి పీక కోసేసింది. రక్తం ఆమె బట్టల మీద పడకుండా రెయిన్ కోట్ లాంటిది ఏదైనా వేసుకొని ఉంటుంది. ఆ తర్వాత 8 గంటలకు ఏడుస్తూ బయటకెళ్ళిపోయి గుడి దగ్గర కూర్చొని అందరికీ కనపడేలాగా పక్కాగా సాక్ష్యం క్రియేట్ చేసుకుంది. జానకి బయటకు వెళ్ళిన అరగంట తర్వాత ప్రకాష్ టెర్రస్ మీదుగా ఇంట్లోకి వచ్చి భాస్కర్ ఇంట్లోని అతని ఒక చొక్కాను తీసుకొని తాను వేసుకొని కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగాడు. కెమెరాలో చూసే పోలీసులకు భాస్కర్ 8:30 గంటలకు బతికే ఉన్నాడు అని నమ్మించడానికి, అలాగే జానకి ఆ టైంలో గుడిలో ఉంది కాబట్టి ఆమె ఈ మర్డర్ చేయలేదని పోలీసులను పక్కదారి పట్టించడానికి ఈ ప్రియుడు, ఆ భార్య కలిసి ఆడిన ఒక అద్భుతమైన ఇల్యూజన్ నాటకం ఇది. దాంతో దేవా వెంటనే తన టీంను తీసుకొని ప్రకాష్ బంగ్లా తలుపులు బద్దలు కొట్టాడు. లోపల ప్రకాష్ కంగారుగా ఒక సూట్ కేసు సర్దుకుంటున్నాడు. వాడిని పట్టుకొని చావబాది స్టేషన్కు లాక్కొచ్చాడు దేవా.
ఇంకో పక్క జానకిని కూడా అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. ఇంట్రాగేషన్ రూమ్ లో ప్రకాష్ ను కుర్చీకి కట్టేసి లాఠీతో వాడి చర్మం పగిలిపోయేలా కొట్టిన దేవా, రేయ్, నీ ఎఫ్ఐఆర్ కోసం ఆ జానకితో కలిసి భాస్కర్ ని చంపింది నువ్వే కదరా? ఆ ఇనుపనిచ్చెన కిటికీ దగ్గర నువ్వు భాస్కర్ చొక్కా వేసుకుని సిగరెట్ తాగిన డ్రామా మొత్తం నాకు తెలిసిపోయింది. ఇప్పటికైనా నిజం కక్కు, లేదంటే నేను ప్రాణాలతో వదలను అని గట్టిగా అరిచాడు దేవా. పోలీసు దెబ్బల భయానికి ప్రకాష్ రక్తం కక్కుకుంటూ ఒక భయంకరమైన నిజం చెప్పాడు. ఆ నిజం దేవా మైండ్ ని షాక్ కి గురిచేసింది. సార్, నన్ను కొట్టకండి సార్, నేను భాస్కర్ని చంపలేదు. ఆ జానకితో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు సార్. ఇదంతా ఆ జానకి ఆడిన సైకలాజికల్ గేమ్ సార్. నేను ఒక బలిపశువునైపోయాను సార్, అంతే. ప్లీజ్ సార్, నన్ను కొట్టకండి సార్, నన్ను వదిలేయండి అని భోరున ఏడ్చాడు ప్రకాష్. అప్పుడు దేవా కొట్టడం ఆపి ఆశ్చర్యంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావురా? నీకు జానకితో ఎఫైర్ లేదా? మరి వాచ్మెన్ ఎందుకు అలా చెప్పాడు? నువ్వు ఆ కిటికీ దగ్గర ఎందుకు డ్రామా ఆడావు అని అడగ్గా అప్పుడు ప్రకాష్ తన గొంతులో దాచుకున్న ఒక పచ్చి నెత్తుటి వాస్తవాన్ని బయటపెట్టాడు. సార్, భాస్కర్ గాడు నా దగ్గర 10 కోట్ల విలువ చేసే నా ఫ్యాక్టరీ పేపర్లు తాకట్టు పెట్టుకొని నన్ను దారుణంగా మోసం చేశాడు సార్. ఆ పేపర్లు వాడి ఇంట్లోనే ఒక సీక్రెట్ లాకర్లో ఉన్నాయి. ఆ పేపర్లను దొంగిలించడానికే నేను ఆ జానకికి వలవేశాను సార్. నువ్వు గనక నా ఆస్తి పేపర్లు నాకు ఇస్తే నా ఆస్తి పేపర్లని నిన్ను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు ఈ నరకం నుండి విముక్తి కలిగిస్తాను అని జానకిని నమ్మించాను సార్. నా మాయమాటలు నమ్మిన జానకి నన్ను గుడ్డిగా ప్రేమించింది. కానీ భాస్కర్ గాడు ఇంట్లో ఉంటే మనం పేపర్లు తీయలేం. అందుకే వాడిని చంపేద్దామని ప్లాన్ చేసింది జానకి. దానికి కూడా నేనే ఐడియా ఇచ్చాను సార్. నువ్వు వాడిని చంపేసి గుడికి వెళ్ళిపో. నేను టెర్రస్ మీదగా వచ్చి వాడి చొక్కా వేసుకొని కిటికీ దగ్గర నిలబడి అచ్చం వాడిలాగే నటిస్తాను. దాంతో నీ మీద పోలీసులకు ఎలాంటి అనుమానం రాదు. నేను ఆ పేపర్లు తీసుకొని వచ్చేస్తాను అని నాటకం ఆడాను సార్. పాపం సార్ జానకి, ఆమె ఒక అమాయకురాలు. నేను చెప్పింది నమ్మి తన మొగుడిని చంపేసి బయటకెళ్ళింది. నేను 8:30 గంటలకు ఇంట్లోకి వెళ్ళి డ్రామా ఆడి ఆ లాకర్ పగలగొట్టి 10 కోట్ల విలువైన నా ఫ్యాక్టరీ పేపర్లు తీసుకొని మళ్ళీ టెర్రస్ మీదుగా నా ఇంటికి వచ్చేశాను సార్. అలా నా ప్లాన్ సక్సెస్ అయింది సార్ అని చెప్పాడు ప్రకాష్. అప్పుడు దేవా కోపంగా, రేయ్ శాడిస్ట్ వెధవా, ఒక ఆడదాన్ని వాడుకొని మర్డర్ చేయించావు కదరా? జానకి నిన్ను నమ్మి మొగుడిని చంపితే నువ్వు పేపర్లు తీసుకొని జంప్ అయిపోదాం అనుకున్నావా అని అడగ్గా ప్రకాష్ కళ్ళల్లో ఒక వింతైన క్రూరత్వం కనిపించింది. అవును సార్, నాకు ఆ 10 కోట్ల పేపర్లే ముఖ్యం. ఆ జానకి ఒక హంతకురాలు సార్. ఆమెను తీసుకెళ్లి నేనేం చేసుకుంటాను? నా పని అయిపోయాక జానకిని కూడా బ్లాక్మెయిల్ చేద్దాము అనుకున్నాను. వాడి గొంతు కోసిన ఆ కత్తిని జానకి ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది సార్. ఆ కత్తిని నేను నా ఇంటికి తీసుకొచ్చేశాను. రేపు పొద్దున జానకి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఆ కత్తిని మీ పోలీసులకు ఇచ్చి ఆమెను ఉరితీ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాను సార్. నేను ఒక శాడిస్ట్లా మీకు కనిపించినా నాకే ప్రాబ్లం లేదు సార్. అవును సార్, నేను శాడిస్టునే. నాకు మనుషుల ఎమోషన్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అని కిరాతకంగా నవ్వుతూ చెప్పాడు ప్రకాష్. ఒక మనిషి ఎంత నీచంగా ఆలోచించగలడో ప్రకాష్ని చూస్తే అర్థమవుతుంది. పేపర్ల కోసం ఒక భార్యతో మొగుణ్ణి చంపించి మళ్ళీ ఆ భార్యనే జైలుకు పంపాలని స్కెచ్ చేశాడంటే వాడొక పక్కా శాడిస్ట్ అని ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. కానీ ఇక్కడే మనకు డౌట్ రావాలి. జానకి నిజంగానే అంత అమాయకురాలా? ఒక రాక్షసుడైన మొగుణ్ణి చంపిన ఆమె ఈ శాడిస్ట్ ప్రకాష్ వలలో అంత ఈజీగా పడిపోతుందా? అసలు ఆమె మైండ్లో ఏం జరుగుతుంది? అసలు సిసలు మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడే రాబోతుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఒక వడ్డీ వ్యాపారి అయిన భర్త శారీరకంగా హింస పెడితే తను నమ్మి ప్రేమించిన ప్రియుడు ప్రకాష్ మానసికంగా అత్యంత నీచంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు. జానకి ఏ నరకం నుండి బయటపడాలని మొగుణ్ణి చంపిందో అంతకంటే భయంకరమైన నరకం ప్రకాష్ రూపంలో ఆమె కోసం ఎదురు చూస్తుంది. ప్రకాష్ చెప్పింది విని దేవాకి కోపం కట్టలు తెంచుకుంది. ప్రకాష్ను లాకప్లో పడేసి జానకిని తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. పోలీసులు జానకి ఇంటికి వెళ్ళేసరికి ఆమె అక్కడ లేదు. అలాగే ఆమె ఎక్కడికో పారిపోనూ లేదు. నేరుగా పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్లి సూరత్ పోలీస్ బాస్ ముందు ఒక కళ్ళు చెదిరే కంప్లైంట్ కాపీతో నిలబడి ఉంది. కాసేపటికి దేవాకి పోలీస్ కమిషనర్ ఆఫీసు నుండి ఫోన్ కాల్ వచ్చింది. దేవా, జానకి ఇక్కడే నా ఆఫీసులో ఉంది. ప్రకాష్ తన మొగుణ్ణి చంపాడని, వాడి ఇంట్లో మర్డర్ వెపన్ ఉందని కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే ప్రకాష్ ఇల్లు సెర్చ్ చేయండి అని పోలీస్ కమిషనర్ దేవాకి ఆర్డర్ ఇచ్చాడు. అది విన్న దేవాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి, జానకి ప్రకాష్ మీద కంప్లైంట్ ఇచ్చిందా? అసలు కిల్లర్ జానకే కదా. తను పోలీసుల దగ్గరకు వెళ్తే తనే దొరికిపోతుంది కదా అని అయోమయానికి గురయ్యాడు. కానీ కమిషనర్ నుంచి ఆదేశాలు రావడంతో తన టీంతో కలిసి ప్రకాష్ బంగ్లాను అణువణువు వెతకడం మొదలుపెట్టాడు. ప్రకాష్ బంగ్లాలోని ఒక గోడ వెనకాల ఉన్న సీక్రెట్ లాకర్లో
పోలీసులకు ఆ మర్డర్ వెపన్ అనగా రక్తం అంటిన కత్తి దొరికింది. దాంతోపాటు భాస్కర్ ఇంట్లో నుండి ప్రకాష్ దొంగిలించిన 10 కోట్ల ఫ్యాక్టరీ పేపర్లు కూడా దొరికాయి. ఆ పేపర్ల అంచులో భాస్కర్ పచ్చి రక్తం అంటి ఉంది. దేవా వెంటనే ఆ కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపాడు. గంట తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి దేవా కాళ్ళ కింద భూమి బద్దలైపోయిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆ కత్తి మీద జానకి వేలిముద్రలు లేవు, కేవలం ప్రకాష్ వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. ఆ రిపోర్ట్ చూసి అసలు ఇదెలా సాధ్యం అని దేవా జుట్టు పీక్కున్నాడు. ప్రకాష్ స్వయంగా జానకినే మర్డర్ చేసిందని ఒప్పుకున్నాడు కదా, మరి కత్తి మీద జానకి ఫింగర్ ప్రింట్స్ లేవేంటి అని అయోమయానికి గురయ్యాడు. అయితే ఇక్కడే ఆ నిశ్శబ్దంగా ఏడ్చే ఒక అమాయకపు భార్య మెదడులో పుట్టిన ఒక అద్భుతమైన కిరాతకమైన మాస్టర్ ప్లాన్ రివీల్ అయింది. జానకి ఒక ఆడది. భర్త పెడుతున్న టార్చర్కు భయపడి ప్రియుడి వలలో పడింది నిజమే. కానీ ప్రకాష్ కళ్ళు, వాడి మాటలు, వాడు తనతో ప్రవర్తిస్తున్న తీరు చూసి వాడు కేవలం పేపర్ల కోసమే తనను వాడుకుంటున్నాడని, వాడు ఒక భయంకరమైన శాడిస్ట్ అని జానకికి మర్డర్ చేయడానికి 2 రోజుల ముందే అర్థమైపోయింది. కానీ ఆమె ప్రకాష్ను నిలదీయలేదు. సైలెంట్గా వాడినే తన ఆయుధంగా మార్చుకుంది. మర్డర్ ప్లాన్ ప్రకాష్ చెప్పినట్లే వినింది. ఆ రోజు రాత్రి 7:55 జానకి తన మొగుణ్ణి చంపింది కత్తితో కాదు, ఒక పదునైన సర్జికల్ బ్లేడ్తో. రక్తం చిమ్మగానే ఆ బ్లేడును ఆమె తన చీర మడతల్లో దాచుకొని బయటకు వెళ్లిపోయి గుడిలో కూర్చుంది. ఆ తర్వాత 8:30 డ్రామా ఆడటానికి టెర్రస్ మీదగా ఇంట్లోకి వచ్చిన ప్రకాష్ భాస్కర్ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యాడు. అప్పుడే జానకి ముందుగా ప్లాన్ చేసినట్లే భాస్కర్ రక్తం మడుగులో ఒక మామూలు కత్తిని వదిలేసింది. ప్రకాష్ ఆ కత్తిని తీసుకొని, ఆహా, జానకి ఫింగర్ ప్రింట్స్ ఉన్న కత్తి నాకు దొరికింది, దీన్ని పట్టుకొని ఆమెను జీవితాంతం బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్న పిచ్చి ఆనందంతో ఆ కత్తిని తీసుకొని లాకర్లో ఉన్న తన ఫ్యాక్టరీ పేపర్లను దొంగిలించుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ కత్తి ఒక నకిలీ ఆయుధమని, వాడిని ఇరికించడానికి జానకి పన్నిన ట్రాప్ అని పాపం ప్రకాష్కి తెలియదు. దాంతో ఆ కత్తి మీద కేవలం ప్రకాష్ వేలిముద్రలు మాత్రమే పడ్డాయి. ఇది కదా ఒక ఆడదాని బుర్ర అంటే. ఒక సైకో మొగుడు, ఒక శాడిస్ట్ లవర్, ఇద్దరిని ఒకే దెబ్బతో కొట్టేసింది జానకి. ప్రకాష్ తనని బ్లాక్మెయిల్ చేద్దాము అనుకున్నాడు. కానీ జానకి ఏకంగా వాడి మెడకే ఉరితాడు బిగించేసింది. నకిలీ ఆయుధంతో వాడి వేలుముద్రలు లాగి వాడినే హంతకుడిగా పోలీసుల ముందు నిలబెట్టిన ఆ లీగల్ లాజిక్ దేవాకే మైండ్ బ్లాక్ చేసింది. ముగింపులో ఆమె ఇచ్చిన లాజిక్ వింటే మనం కూడా చప్పట్లు కొట్టడం గ్యారంటీ. ఇప్పుడు చూద్దాం ఆ లాజిక్ ఏంటో. కమిషనర్ ఆఫీస్ నుండి దేవా ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి అతని ముందు కూర్చున్న జానకి కళ్ళల్లో ఇప్పుడు ఆ పాత భయం లేదు, ఒక యుద్ధం గెలిచిన ప్రశాంతత ఉంది. దేవా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎంత అద్భుతమైన ప్లాన్ వేశావమ్మా జానకి. 2 రకాల సైకోల నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒకడిని నీ చేతులతో చంపావు, ఇంకొకడిని చట్టం ద్వారా చంపేశావు. కానీ లాజికల్గా చూస్తే అసలు ప్రకాష్ హంతకుడు ఎలా అవుతాడమ్మా అని అడిగాడు దేవా. అప్పుడే జానకి పెదవులపై ఒక గర్వమైన చిరునవ్వు కనిపించింది. కానీ ప్రకాష్ సంగతి ఏంటి సార్? వాడు భాస్కర్ లాగా నటించడానికి టెర్రస్ మీదకు వచ్చిన టైం 8:30. వాడి ఇంట్లో మర్డర్ వెపన్ దొరికింది. వాడి ఇంట్లో రక్తమంటిన ఫ్యాక్టరీ పేపర్లు కూడా దొరికాయి. కోర్టులో వాడేం చెప్తాడు సార్? భాస్కర్ని చంపింది నేనే అని పోలీసులు నమ్మించడానికి, నాటకం ఆడటానికి నేనే టెర్రస్ మీద నుంచి లోపలికి వెళ్ళాను అని ఏ హంతకుడైనా ఒప్పుకుంటాడా సార్? వాడు నాటకం ఆడటానికి వెళ్ళాను అని చెప్తే ఏ కోర్టు నమ్మదు కదా సార్? తన 10 కోట్ల విలువ చేసే ఆస్తి పేపర్లు లాక్కోవడానికే ప్రకాష్ నా భర్తను చంపేసి ఏమీ ఎరగనట్లు పారిపోయాడు అని మీ చట్టం వాడి మెడకు ఉరితాడు బిగిస్తుంది సార్. నా మీద మీకు ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ నకిలీ సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి కెమెరా ముందుకొచ్చిన ఆ శాడిస్ట్ ప్రకాష్ గాడే ఈ నెత్తుటి ఆటలో దొరికిపోయిన బలిపశువు సార్ అని ధైర్యంగా ఆనందంగా చెప్పింది జానకి. అదంతా విన్న దేవాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. జానకి వేసిన ఈ చదరంగంలో పోలీసులు, చట్టం, సీసీటీవీ కెమెరాలు, ఆఖరికి ఆ శాడిస్ట్ ప్రకాష్ అందరూ కేవలం పావులు మాత్రమే. ఒక మృగం నుండి తప్పించుకోవడానికి ఇంకో మృగాన్ని నమ్మిన ఆ ఇల్లాలు తన ప్రాణాలను, తన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆ 2 మృగాలను ఒకే దెబ్బకు వేటాడిన తీరు చూసి ఇన్స్పెక్టర్ దేవాకి ఆమె మీద ఒక రకమైన గౌరవం, భయం ఒకేసారి కలిగాయి. చట్టం ముందు సమర్పించబడిన ఆధారాల ప్రకారం ప్రకాష్ ఆస్తి కోసమే భాస్కర్ను చంపాడని కోర్టు నిర్ధారించింది. అప్పుడు ప్రకాష్ నేను చంపలేదు, జానకినే చంపింది అని కోర్టులో ఎంత మొత్తుకున్నా
అతని మాటలని ఎవరూ నమ్మలేదు. వాడి శాడిజం వాడినే ఇప్పుడు యావజ్జీవ ఖైదీగా మార్చేసింది. జానకి ఒక బాధితురాలుగా తన భర్త ఆస్తికి వారసురాలిగా స్వేచ్ఛగా బయటకొచ్చింది. దేవా కూడా ఆమెను అరెస్ట్ చేయలేడు. ఎందుకంటే న్యాయం ఆమె పక్షాన నిలబడింది కాబట్టి. మనుషుల స్వార్థం, డబ్బు ఆశ ఒక ఆడదాని జీవితంతో ఆడుకుంటే ఆమె తన బుర్రతో ఎలాంటి నిశ్శబ్ద ప్రతీకారం తీర్చుకుంటుందో కళ్ళకు కట్టినట్టు ఈ తాకట్టు వ్యాపారి కథ మనకు తెలియచేస్తుంది. వినే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక వణుకు పుట్టిస్తూ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అన్న అద్భుతమైన ముగింపుతో ఈ కథ పూర్తయింది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వైపు నుంచి ఒక పాజిటివ్ కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను.